హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఎన్ని పడుతున్నారు ఫంక్షన్ కాదు, శ్రీదేవి గారికి నా మా ఇద్దరికి. ఇవి పిండొడియాలండి. మొన్న నేను వచ్చి రవ్వొడియాలు పట్టుకున్నా. ఇప్పుడు కవిత గారు నేను వచ్చి పిండొడియాలు పట్టుకుంటున్నాం. పిండి అన్ని సగ్గుబియ్యం అంతేనా కవిత గారు? ఫంక్షన్ చేసినా చేస్తారు. సంవత్సరం మొత్తం వచ్చేయాలి. సంవత్సరానికి సరిపడగానండి అవి. అది ఇంక మళ్ళీ పెట్టుకోకూడదు, అయిపోయింది. ఎంతమంది వస్తారో పంచడానికి మధ్యలో, ఎన్ని పంపులు వెళ్ళాలో. ఈ మధ్యలో ఉందండి అక్కడ. ఇది తిప్పుతూ ఉండే. ఇది కొంచెం దాంట్లో చిట్టుబాబు గారికి మత్తు పదార్థం వేసినట్టు ఇది అదం కొంచెం. అంతగా చిక్కపడితే కొంచెం వేడి నీళ్ళు. అదే అనుభూతి చిట్టుబాబు గారు ఎలా ఉందో తెలీదు, కంగారుగా పెట్టేసండి. ఎలా ఉన్నా తాగాల్సిందే చిట్టుబాబు గారు. ఇంకా కొంచెం అటు జరుపుతారా, ఎగుడు దిగుడు వస్తాయి చేప. కొంచెం కిందకున్న స్టూల్ బాగానే ఉంటుంది. ఉంది 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 కవిత గారు. అందుకే వడియాలు సాఫ్ట్గా ఉన్న దానికాడ పడతారు పెడతారు. ఎగుడు దిగుడు ఉంటే ఎక్కిరించుకునేవాళ్ళు మళ్ళీ కావాల్సిందే నాకు. ఇప్పుడు వచ్చి మనం పిండొడియాలు పట్టుకుంటున్నామండి. కొన్ని సగ్గుబియ్యం యాడ్ చేసుకుని పిండొడియాలు పట్టుకుంటున్నాం. మొన్న నేను రవ్వొడియాలు పట్టాను కదండి, ఇప్పుడు వచ్చి పిండొడియాలు పట్టుకుంటున్నా. మన ఫ్రెండ్ కవిత గారు నేను వచ్చి రాత్రే వచ్చి ఇక్కడ ఉండి పొద్దున్నే లేచి ఈ ప్రాసెసెస్ చేసుకుని పట్టుకుంటున్నాం. వీటి కొలతలు మీకు కావాలంటే నేను తర్వాత మెల్లగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఎందుకంటే ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటికి వచ్చి కాదు అంటే ఇప్పుడు మనం పిండి ప్రాసెస్ చేసేసుకున్నాం. మా చిట్టుబాబు గారు త్వరగా లేగలేదు, మేము త్వరగా లేసాం. ఆయన మరి ఇప్పుడు కెమెరా అటుకుని వచ్చి కూర్చున్నారు కదా, ఆయనకు ఇప్పుడు మనం చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం పడుతుంది. ఎన్ని అనేది ఈ లోపు పిండి సిక్కబడిపోతుంది, అది టెన్షను. అందుకని వడియాలు పట్టేసుకున్నాక మీకు క్లియర్గా చెప్తాను. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు మల్లికార్జున గారు వడియాలేమో కానీ నడ్డి కాదు, మా ఆవిడ నడ్డి రూపాయలు వడియాలి. అది మరి అలా కూర్చోగా కాదు, మళ్ళీ మొన్న ఏమో మమ్మల్ని ఏమి కోసుకొని ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు మా ఆవిడ నడు మీద కొట్టేసి మా అమ్మకి మాకు ఏదో టేతర్ ఆయన పంచి మళ్ళీ కాదు, చిట్టుబాబు గారు అంట కోసుకుని. వంకాయ అంటే చాలా పిచ్చి రాజుగారి కవిత గారు. కానీ చిట్టుబాబు గారిని చూసి భయపడి మానేస్తాడు ఆయన. అంటే కొంచెం ఎలాగైనా
వేస్తుంటే 2 సంవత్సరాలు వేసింది. చూడండి ఎలా జారిపోతుందో. ఇక్కడ హైట్ ఉందా, మళ్ళీ ఇది జారుతుంది. మీకు అలా కనిపిస్తా అండి, మీ ఆవిడ పెట్టిందే మీకు బాగా. మా ఆవిడే బాగా పెడుతుంది, అవునా? మళ్ళీ ప్రతి సంవత్సరం పెడుతున్నాం అని చెప్తుంది మళ్ళీ ఆవిడ. అని పెద్ద సౌండ్ వచ్చింది ఏంటా అని చూస్తున్నాను. ఇదిగోండి ఇదిగో అక్కడ కోతొత్తే తీయమన్నారు కదా ఎవరు. ఏం తింటున్నావురా? కోతొస్తే తీయమన్నారు కదా ఆవిడ. కోతలు అనిపిస్తుంది. అమ్మో చాలా వచ్చినాయి సిరి. మామిడికాయలు తినేస్తున్నారా? గుంపు అమ్మో గుంపు వచ్చింది. అయ్యయ్యో కాయలన్నీ తినేస్తున్నారా? మా కాయలు. నడు నడు. ఏమా ఏం ఫస్ట్ టైం వచ్చారా? మొత్తం ఇంకా ఏం కదా దాక్కుంటున్నాయి చూడు. నడు. ఒకసారి అలవాటు పడితే వస్తూనే ఉంటాయండి ఇవి. వెళ్ళిపోయినాయి. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు రా ఇటు రా, బయటకు రా. రామదండి వచ్చినట్టు ఒకసారి వచ్చినాయి ఇన్ని. ఇదిగో ఇక్కడ చెట్టు కింద ఒకటి, ఇది అదిగో మామిడి చెట్టు పైన. నడమ్మా, మేము కోసుకోలేదు కాయలు, వదులుతాంలే మీకు కొన్ని కాయలు. మా నడు, నా మీద దూకుతాయి ఇప్పుడు. మేము కోసుకోలేదు కదా, కాయలు కోసుకున్నామా మేము? మాకు అవ్వలేదు కదా, మేము మీకు పాడేసింది. అది తిన్న నువ్వే తిన్న పాడేసింది. తిని దానికి ఎంత కోపం వచ్చిందో చూడండి. తిని నా మీద స్ట్రెస్ వెళ్తుంది. కోపడ్డానండి. నడే, మనం లేకపోతే తినేసేయండి, దులిపేసేయి. అవును పోసేద్దాం. వచ్చింది. మామిడికాయలు కూడా తింటాయా? చూడదుగా ఉండండి. ఏమండి మీరు ఒక మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ అడిగారండి, కోతులు వచ్చినప్పుడు వీడియో తీసి పెట్టండి, నాకు చాలా ఇష్టం కోతులు అంటే అని. వచ్చినాయండి, ఇగో మన రామదండు బాగానే వచ్చినాయి. మీ కోరిక తీరిపోతే చూడండి. సర్జిట్బాబు గారు పెడతారు. ఎక్కడ దాకుంది ఇది ఆకు పక్కన అదిగో ఉందిగా. ఏమ్మా నువ్వు వెళ్ళవా? నీకు బొట్టు పెట్టి చెప్పాలా? ఇది అదిగో ఆకు పక్కనే. బాబోయ్, నా మీదకి వస్తుందేమో ఇందులో తీగలు. చూడు సపోటా తినేస్తుందండి. సపోటా ఏమో సపోటా కాయలు మా చిట్టుబాబు గారు మమ్మల్ని ఎలాగైతే నడు దూకేస్తుంది. దూకేస్తుంది. మరి కోసుకుని తినేస్తున్నాయండి అన్ని సపోటాలు. ఇగో మీ చిట్టుబాబు గారు ఎలాగ నేను తినేవారు, మమ్మల్ని అన్నా తినేయని అవి. ఇదిగో చూడండి, పాపం దానికి దక్కలేదు, నాకు దక్కదు అన్నట్టు. ఇదిగో మీరైతేనండి ఆటలకి వేస్తున్నాను, పట్టుకెళ్ళండి. నేనేం చేసుకున్నది ఇంకా అయిపోయినాయిలేండి. 2-4 అన్నాయి, వాటి కోసమే వదులుదాం. మరి ఏం చేస్తాను, పెట్టాయి అవి బతకాలిగా అడవుల్లోనూ. ఈ 2 అయితే నేను ఇంటికి తెచ్చుకుంటా, సరేనా? కోసేసుకున్నా తర్వాత కోసేసుకో. ఉండండి, ముగ్గునే. నాకు అసలు సపోటాలు నిన్న అక్కడ కోసుకొని కొనుక్కుందాం అనుకున్నా. మరి ఓకే సర్లే. నేను మామిడికాయలు కోసినప్పుడు కూడా మొన్న కొయ్యగానే ఇదిగో ఇట్లా మట్టిలో ఇట్లా అన్నానండి. పాలు జీడి అలాగ అనడం వల్ల ఏమవుతుందని అంటండి, ఏ కాయ అయినా జీడి అనేది దానికి స్ప్రెడ్ అవ్వకోకుండా ఉంటుంది, కారకోకుండా చుట్టూ ఉంటుందండి. మనం కొయ్యగానే మట్టిలో కొంచెం ఇది ఇట్లా అనేస్తే మట్టే కదండి పోతుంది కడుక్కున్నప్పుడు, కానీ ఆ పాలు అనేది ఆ జీడి అనేది ఉండిపోతుంది కదా, కాయ అంతా స్ప్రెడ్ అయ్యి మనం మామిడికాయలు కడుక్కునేటప్పుడు చాలా ఎక్కువ అయిపోతుంది. అయ్యా వెళ్ళిపోయిందా? అయ్యో కొట్టుకుంటున్నాయి.
బాధపడతారండి రైతులు. వాటికి ఏమో ఫుడ్ లేక అలా వస్తాయి. నువ్వే ఒప్పుకోలేదు, రైతులు ఎలా ఒప్పుకుంటారు? అదే కదా. పుదీనా బాగానే వచ్చింది, పుదీనా మంచిగా. హాయ్ అండి, ఇదిగో పొద్దున్న వడియాలు పట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇదిగో మనం ఇలా తిరగబెట్టుకుని కొంచెం ఇలా నీళ్ళు చల్లుకుని తీసేసుకోవడమేనండి. ఇదిగో ఇలా వచ్చేస్తాయండి. ఇదిగో సింపుల్ అండి, ఈజీగా వచ్చేస్తాయి. తీసేయండి కొంచెం. పిండొడియాలండి ఇవి. నైటే నేను కొంచెం నానబెట్టుకున్నా. ఒక గ్లాస్ వచ్చి మన నీళ్ళు తాగే గ్లాస్తో ఒక గ్లాస్కి 8 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. నైట్ టైమే కొంచెం నానబెట్టేసుకున్నానండి సగ్గుబియ్యము. మనం చాయ్ తాగే గ్లాస్తో చిన్నగానండి 2 గ్లాసులు అండి. 8 గ్లాసులకి 2 గ్లాసులు అంటే ఒక గ్లాస్కి వచ్చి ఒక గ్లాస్ సగ్గుబియ్యం. అలాగా మనం వాటర్ వచ్చేసి 8 గ్లాసులు అంటే 9, 10 గ్లాసులు వేసుకున్నానండి కరెక్ట్గా నేనైతేని. ఇది ఈ విధంగా వస్తున్నాయి. మీరు ఒక గ్లాస్ తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. నేను పొద్దున్న చెప్పలేదు కదా. కష్టపడి వడియాలు పట్టి వాటిని తీసుకునే ప్రాసెస్లో మాకు టీ పెట్టి ఇచ్చారండి. చాలా బాగుంది, నిజంగానే బాగుంది. అన్నీ తెలుసండి, ఇది కావాలని చేయాలంటే. అది ఎక్కడ పెట్టావు? మామిడికాయల మీద ఎందుకు వేస్తావు? వెయ్యొద్దు మామిడికాయల మీద ఈ టైంలో. అది వేరే, అది ఆకాశం మీద నుంచి కల్తీ లేకుండా పడుతుంది. ఇది ఫోర్స్ అంటే వర్షం వస్తే ఏం చేయలేమండి. వర్షం వస్తే ఏం చేయలేము. అలాగని వర్షం రావాలని కోరుకోరు కదా మరి. అందుకే అవి ఏం చేయలేము. అలాగని మనం తడపకూడదు. మనం తడపడం వేరు, వర్షం పడడం వేరు. వర్షం మనం ఆపలేం కదా. దేని మీద వేయడానికి? అదే దేని మీద
ఈ లైన్ ఉన్నదా? ఇక్కడ పెట్టండి. దీన్ని పెట్టారా అంటే సిట్అవుట్ కడి పెట్టండి. అసలు పెట్టలేదు. సిట్అవుట్కి పెట్టండి. సిట్అవుట్కి కాదు, మొక్కలు పెట్టండి. ఒడియాల మీద వేసావు కానీ ఆయన పెడతాం. ఆయన ఎందుకంటే ఇంకా తీసేస్తాను. ఎలా ఉండనే వంటకి ఎలా లోపల పెడతానండి ఫ్యాన్ గారికి. అసలు నేను నీళ్ళు పెట్టలేదండి. వచ్చే పని నేను పెడతాను. ఇక్కడ ఆరిపోతుంది చెట్టు, పువ్వులన్నీ ఎండిపోతున్నాయి. తెలుసుకుంటారు మీకు? ఒకసారి పెట్టమంటే ఇంకోసారి పెడతారు. నీళ్ళు ఎప్పుడు చూడండి. లేట్ చేసే కొద్ది తినేస్తాయి. మళ్ళా కట్టే కొద్ది పెట్టానండి. బాగా నీకు లేట్ చేసే కొద్ది తినేస్తాయి. చూడండి, ముగ్గుపోయిందండి. ఏమైనా తింటున్నాయా చిలకలు? చాలా అబ్బా స్వీటు. ఏమన్నా స్వీటా? చాలా బాగున్నాయండి. ఈసారి సంవత్సరం మాకు ఫ్రూట్స్ అండి, మ్యాంగోస్ బయట తెచ్చుకోకర్లేకుండా రసాలు మా చెట్టియే తింటున్నామండి. చాలా ఆనందంగా ఉంది. నేను మావే పట్టాలి. చూడండి మరి పచ్చి అక్కడ తెలిసి అక్కడ కూడా పచ్చి ఉన్నట్టు ఉన్నాయి. కొంచెం పచ్చిగా ఉన్నాయి. సరే, పప్పులోకి కోసి చూడండి. రేపు వేస్తారా మీరు? పప్పు సరి చేస్తామని మునక్కాయ అయిపోయింది. మీకే అయ్యి అంకితం. మేమేమి ఇచ్చామో చెప్పండి. మీరా పుదీనా కోసుకున్నాం, ఇక్కడ పచ్చిమిర్చి, చూడండి మామిడికాయలు, ఇదిగోండి పూలు పెట్టాను, మల్లెపూలు, కనకాంబరాలు వేసి, ఈ టమాటాలు, ఇవి రసాలు, తోటలో ఇవి పండ్లు అండి. మన చెట్టుకు వచ్చిన పండ్లు అయిపోయినాయి. ఇవి వచ్చేసి పచ్చిగా ఉన్నాయి, కోసుకున్నారండి పప్పులోకి కవిటి గారు. అవి ఏమో చాలా 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 తీపిగా స్వీట్గా ఉన్నాయండి. కాయలు అయితేనే చాలా ఆనందంగా అనిపిస్తుంది. సంతోషం, ఆనందంగా ఉంది. చూడండి, టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయి అనేది. కామెంట్ పెట్టండి. అయ్యే చోటు చోటు బుడ్డోడు వస్తున్నాడు కదా, అందుకనమ్మా. బుడ్డోడు వచ్చాక అందుకే బుట్టిదా అక్కడే ఆగిపోతాడు. పేపర్ ప్లేట్ పెట్టలేదా? ఉంటాయి చూడండి కదా. నేను ఇదిగో చోటు చోటు దా బయటికి తీయదా? ఆకలేదమ్మా. మీ ఇద్దరు తినండి. దానికి కొంచెం చూడు అక్కడ లేకపోతే ఉంటాడు ఖచ్చితంగా. సరే అమ్మా, బాయ్. చోటు ఎందుకు నాన్న నీళ్ళు తాగుతున్నావమ్మా బంగారం? నీళ్ళకి అక్కడ కూడా ఇంటికాడ కూడా తెగ తాగుతాడు నీళ్ళు. ఓ మూతెట్టేసి తల ఎట్టేసి తాగుతాడు. ఇంకా లేవమ్మా ఇందులోను బాటిల్ పడేసిన.